హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు బల్మూరి వెంకట్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కౌశిక్ రెడ్డికి కోవట్ రెడ్డి అని పేరు పెట్టాలని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపురం మండలంలో బల్మూరి వెంకట్ పర్యటించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు సకాలంలో ఇవ్వకుండా డేట్ దాటిన తర్వాత చెక్కులు పంపిణీతో రీల్స్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ప్రభుత్వం 10 ఏళ్లు ఉన్నప్పుడు స్థానికంగా ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు, అదేవిధంగా గతంలో శాసన మండలి సభ్యునిగా ఉండే ఆయన శాసన మండలి సభ్యునిగా ఉన్నప్పుడు ఇస్తా అన్న ప్రజలకు ఇల్లు ఇయ్యలే. అసలు వాడు కౌశిక్ రెడ్డి కాదు, కోవట్ రెడ్డి అని పేరు పెడితే సరిపోతుంది. ఎందుకంటే ప్రజలకు ఏదైతే కనీసం ఒక శాసనసభ్యుడు, ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వము సరైన సమయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తే రీల్స్ చేసుకుంటూ, సోషల్ మీడియా కథలు పడుతూ, సోషల్ మీడియా స్టంట్లు చేసుకుంటూ, ఆ దొరల చుట్టూ తిరుగుతూ ఇక్కడ ప్రజల్ని పట్టించుకోకుండా ప్రజలకి సకాలంలో ఇవ్వాల్సిన చెక్కులు కూడా ఇవ్వక లేట్ అయిపోయి ఇచ్చిన చెక్కులు కూడా ఈరోజు బౌన్స్ అయ్యే పరిస్థితి ఉంది. ఆ చెక్కులు పనిచేయని పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం 10 ఏళ్లు ఉన్నప్పుడు స్థానికంగా ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు, అదేవిధంగా గతంలో శాసన మండలి సభ్యునిగా ఉండే ఆయన శాసన మండలి సభ్యునిగా ఉన్నప్పుడు ఇస్తా అన్న ప్రజలకు ఇల్లు ఇయ్యలే. అసలు వాడు కౌశిక్ రెడ్డి కాదు, కోవట్ రెడ్డి అని